హాయ్ అండి. మనము ఇప్పుడు వీడియో వచ్చేసింది బ్యాక్ పార్ట్ది, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హై నెక్ది కటింగ్ చేసిన. అయితే దాంది హైన్స్ అనేది పెద్ద వీడియో లాగా పెట్టక ఇది కూడా కలిపి పెట్టండి. రెండు కావాలా నీకు? నేను పెట్టేస్తానులే. అయితే సరళకి హై నెక్ బ్లౌజులు కట్ చేసి ఇస్తే నేను ఊరెళ్ళాక కుట్టుకుంటాను అంటుంది కదా. హై నెక్లో హైన్స్ కట్ చేయడం ఆపేసినాను, కొంచెం డ్రెస్లో బిజీ ఉండి. అయితే అది సింపుల్గా మీకు షార్ట్ పెడదాం అనుకుంటున్నాను. మరి షార్ట్ అవుతుందా లాంగ్ అవుతుందా వీడియో అయితే చేస్తున్నా, మీకు ఏదైతే అది పెడతా. ఆ రెండు వీడియోలు చూసిన వాళ్ళకి హైండ్స్. మళ్ళీ ఒకళ్ళు ఏం కామెంట్ చేసిండ్రంటే ప్రతి ఒక్క హైండ్ డౌన్ ఎంత తీసుకోవాలి, చాలామందికి అర్థమవుతలేదు అంటున్నారు. అంటే పెద్ద సైజు వాళ్ళకి, పెద్ద హైట్ ఎక్కువ పెట్టిన వాళ్ళకి ఇది ఎక్కువ పెట్టుకోవాలి, తక్కువ పెట్టిన వాళ్ళకి తక్కువ పెట్టుకోవాలనా, మరి ఎలాగా అని. అంతే కదా. ఇది హైట్ ఎక్కువ పెట్టినాం కాబట్టి ఇప్పుడు ఒక 3 ఇంచులు పెట్టుకోవాలి. చెప్పండి. లేరండి, ఊరెళ్ళండి, వస్తారు ఇప్పుడు. ఇదిగోండి, హైట్కు తగ్గట్టు మనం ఇది చంక డౌన్ పెట్టుకోవాలి. ఈ హైట్ అంటే హైటు లావు, మళ్ళీ హైట్ తగ్గట్టు పెట్టుకోవాలంటే సన్న ఉన్న వాళ్ళు పొడవు ఉంటే లావు ఉంటే ఎట్లా మళ్ళీ అట్లా అన్నట్టు. అందుకే నేను ఏ సైజు అనేది చెప్పలేను, సైజు హైటు అని చెప్పలేను. మీకు క్లారిటీగా అర్థమయ్యేటట్టయితే ఒక చిన్న టిప్ చెప్తా. ఎందుకంటే మనము ఈ బాడీ మెజర్మెంట్తో తీసుకున్నాను ఈ బ్లౌజు. అయితే ఆమెకు తనకు తీసుకున్న తర్వాత ఇలా హైట్ అయితే 10 ఇంచులు కావాలన్నది, మనం 11 ఇంచులు పెట్టుకోవాలి. కింద 1/2 ఇంచు, పైన 1/2 ఇంచు. మీకు క్లియర్గా అర్థమైంది. ఇంతే అయిన తర్వాత కింద చుట్టుకొలత వచ్చేసి 12.5 ఇంచులు వచ్చిందంటే 6.25 పెట్టుకున్నాను. చూడండి, 6.25 అంటే 1/4 పెట్టుకున్న తర్వాత మళ్ళీ ఇక్కడ లూజ్ చూసేస్తే నీకు ఇక్కడ లూజ్ ఎంత సరే చూద్దాం. చంక డౌన్ లూజ్ అన్నట్టు, చంక డౌన్ లూజ్ చూసేస్తే 14.5 ఉంది. చంకలో డౌన్ లూజ్ 14.5 ఉంది. 14.5 అంటే 8.5, 7.5. ఓకే, 7.5ను ఇలా పెట్టుకోవాలి. 14, 7.5, 14.5 ఉందా లేదా చూద్దాం ఒక్కసారి. మరి ఇదేమో తక్కువ కొడుతుంది, నీకు చంక రౌండ్ ఏమో ఎక్కువ కొడుతుంది. 15, చంక రౌండ్ వచ్చేసి 15, చంక రౌండ్ వచ్చేసి 8, 16, 8.5, 9 ఇంచులు వచ్చింది చంక రౌండ్. 9 ఇంచులు ఇలా పెడితే రావాలి అనేది కాదు, మనకి రౌండ్ తిరిగేసరికి వస్తుంది. ఇట్లా చూస్తే మనకి 8, 16, 7.5, 15 ఇంచులు వచ్చిందా మా ఈ చుట్టుకొలతో. ఈ 15 ఇంచుల దగ్గరికి మనం ఒకటి ఇలా చిన్న మార్క్ వేసుకోవాలి. ఇట్లా మొత్తం స్ట్రేట్గా వేసుకోండి. మనకి ఇది ప్లస్ కావాలి అన్నట్టు. 9 ఇంచులు ఎక్కడికైతే కరెక్ట్ వస్తుందో అక్కడ కామ్ డౌన్ చేసుకోవాలి స్కేల్ తోటి. ఇట్లా చూడు, ఇక్కడ వస్తలే కదా, ఇక్కడ వస్తుంది కదా, ఇక్కడ వచ్చింది. అంటే మన చంక డౌన్ అనేది ఈ ప్లేస్లో వస్తుంది. అంటే ఈ సైజుకి తినకి ఎంత వచ్చింది, నేను 4 ఇంచుల చంక డౌన్ వచ్చింది. ఇలా చూసుకోండి ఒకసారి. చిన్న టిప్ తోటి అయితే చెప్పిన నేను మీకు, చిన్న టిప్పే. మళ్ళీ పెట్టుకున్న తర్వాత చాలామంది మళ్ళీ ఇక్కడ 1 ఇంచు పెట్టేసి ఇది పెట్టుకుంటలేరు. ఇది పెట్టుకుంటేనే మనకు ఆర్మ్ రౌండ్ అనేది కరెక్ట్ వస్తుంది. చూద్దాం ఆర్మ్ రౌండ్ వచ్చేసరికి ఇలా వచ్చింది కదా. ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోండి, ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోండి, ఇక్కడ ఒక మార్క్ పెట్టుకోండి. ఎలా పెట్టుకోవాలి ఆ మార్క్స్ కూడా నేను చాలా వీడియోలు చూపించిన, కానీ మీకు తెలియని వాళ్ళు ఉంటే మళ్ళీ చూడండి. ఇలా ఒక లైన్ పెట్టేసి దాన్ని మిడిల్లో టేప్ పెట్టేసుకొని ఒక లైను, దీని మిడిల్లో టేప్ పెట్టేసుకొని ఒక లైన్ అన్నట్టు. మళ్ళీ ఈ మిడిల్ నుంచి ఇక్కడికి ఒక లైన్. ఈ 3 డాట్స్ వచ్చినాయి కదా, ఈ మిడిల్ డాట్ని మిడిల్కే ఉంచేసి ఇక్కడ డాట్ని ఇక్కడనే ఉంచాలి, ఇక్కడనే ఉంచాలి. ఈ రెండు డాట్లకి ఇక్కడ సైడ్ కిందికి 2 పాయింట్స్ కిందికి పోవాలి, ఇక్కడ సైడ్ మీద 2 పాయింట్స్ పోవాలి. ఏ 2 పాయింట్స్? ఈ 2 నుంచి, ఈ 1 నుంచి అయినా 2 నుంచి అయినా ఈ 2 పాయింట్స్ ఇలా మీదికి, 2 పాయింట్స్ కిందికి. నాకు కరువు స్కేల్ ఏది చూడు సర్లా, ఇంతే కదా. ఇలా స్కేల్ తోటి ఇలా తిప్పేసి డ్రా చేయాలి. ఈ బ్లౌజ్ అంతా నాకు వీడియో పెట్టండి, దీన్ని బట్టి నేను ఇంకేంది ఇంకా పెట్టేసిన, అప్లోడ్ అయిపోయింది ఈరోజు. ఓకే, అంటే ముందు మనం ఫ్రంట్ బ్యాక్ ముందు తీసాం కదా, అవన్నీ కలిపి ఇగో ఇలా కలిపేసి నీకు ఈ హ్యాండ్ కూడా ఇంకా మంచిగా ఇలా కలిపేసుకో. చూడు, ఇప్పుడు నీకు ఆర్మ్ రౌండ్ కరెక్ట్ వచ్చిందో చెక్ చేద్దాం. చూడండి, 9 ఎగ్జాక్ట్గా వచ్చింది.
ఈ 9 రావాలి కాబట్టి ఆమ్ డౌన్ ఎంత పెట్టిండ్రు అనేది నీకు క్లారిటీగా చెప్పిన. ఇక్కడ నుంచి ఆమ్ డౌన్ లూజ్ అంటే మన చేతు చంక భాగం నుంచి ఈ మీది వరకు ఆమ్ డౌన్ లూజ్. ఒక బ్లౌజ్ ఉందా చూపిద్దాం, ఆ బ్లౌజ్ తీసుకురా, ఆమ్ డౌన్ లూజ్ చూపిద్దాం. మనకు వీడియో తీసేవాళ్ళు లేరు, చెప్పేవాళ్ళు లేరు అన్నట్టు అయిపోయింది. ఆమ్ డౌన్ అంటే ఈ చంక ప్లేస్ నుంచి ఇది ఇక్కడ వరకు ఈ లూజ్ పెట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడ 3.5 ఉంటుంది, అది మీకు గుర్తు అట్లా. ఇది సైజు కాబట్టి ఇది కొంచెం పెద్ద సైజు, మళ్ళీ రౌండ్ షేపు, ఈ లూజ్ కలవాలి కాబట్టి 3.25 వచ్చింది, అంటే 3.5 కొంచెం ఎక్కువ వచ్చింది నీ సైజు ప్రకారం. ఓకే, ఇంతే, ఇంకేం లేదు. ఇంకా ఆమ్ డౌన్ ఎంత పెట్టాలనే వాళ్ళకి 40 సైజ్ కాబట్టి ఇది 42 సైజు ఉంది. 42 సైజు రాలేదా మనకు బ్లౌజ్? 42 సైజ్ బ్లౌజ్ కాబట్టి 2 అంగుళాలు ఎక్కువ పెట్టుకోలేమా అట్లా. అయినెక్ అయినా ఏనెక్కైనా బాడీ మెజర్మెంట్కి చేంజ్ చేయాలని చెప్పిన చాలు, వాళ్ళు ముందు వీడియో చూసేయాలి. ఇంకా మళ్ళీ లోతు తీసుకోవడం కూడా ఈజీ ట్రిక్ చెప్తున్నాను. నిన్న కూడా ఎవరో అడిగిండ్రు, ఈజీ ట్రిక్ చూపిస్తా అని. ఇక్కడ మిడిల్లో కచ్చక పెట్టేసుకున్నాం కదా, కచ్చక పెట్టుకున్న తర్వాత ఇలాగే ఇక్కడ ఒక 1/2 ఇంచ్ కలా ఇలా పెట్టేసుకొని ఈ ఘాటు నుంచి మనకి చంకబట్టలు పడతలేవు కదా, ఇగో ఈ ఘాటు అంటే ఇది ఇక్కడే కదా, అయితే దీనికి ఈ రెండుకి కూడా మిడిల్లో ఒక ఘాటు పెట్టేసుకోవాలి. ఇలాగా ఎంత 1/2 ఇంచ్ పెట్టుకొని దీన్ని ఇలా తిరిగేసేయాలి. పెద్ద సైజ్ కన్నా 1/2 ఇంచే పడుతుంది చాలు. ఇంకా ఎందుకు పెద్ద సైజ్ అయినా 1/2 ఇంచ్ కంటే ఎక్కువ తీసుకోవడం అవసరం లేదు. ఇది సమానంగా నువ్వు కావాలంటే 3/4 ఇంచ్ తీసుకో, కానీ ఇగో సరిపోతుంది కదా, 1/2 ఇంచ్ సరిపోతుంది. నీకు ఇక్కడ క్రాస్ కొడుతుంది అనుకోకండి, ఈ క్లాత్ ఇలా వస్తుంది లేదు కాబట్టి నీకు అది మిగిలిందని చెప్పి పొరపాటున ఆయనతో కట్ చేయకండి. ఇది ఎస్ ఆకారంలో వస్తే కరెక్ట్ వస్తుంది. ఇంకా నేను ఇది డ్రా చేసి వాళ్ళకి చూపించకుండానే ఓకే ఎస్ ఆకారం ఇలా వచ్చిన తర్వాత దీన్ని కట్ చేసి చూడు ఆకారం ఎంత బాగుందో వచ్చిందా. ఈ మధ్యలో ఈ కచ్చక పెట్టుకో, ఇలా ఇంటూ పెట్టుకో, నీకు లోతులు కరెక్ట్గా తెలుస్తాయి. కుట్టిన తర్వాత నాకు ఫోటోలు పంపు. నెక్స్ట్ ఇలా చూడండి, ఇప్పుడు ఇక్కడ మంచిగా ఫోల్డ్ చేసి చూడండి, లోతు ఎలా వచ్చిందో చూడు. ఫ్రెండ్స్, మీరు కటింగ్ చూస్తున్నారు, కుడుతున్నారా లేదో తెలియట్లేదు, కామెంట్ చేయండి. కుట్ని కూడా చూపిస్తే కామెంట్ చేస్తే మాకు హ్యాపీగా ఉంటుంది కదా. ఇంకా దీన్ని బట్టి ఇది కట్ చేసుకుంటావా? కట్ చేసుకో. ఇంకా సరే, ఇంకా ఈ బ్లౌజ్ వీడియో మొత్తం చూపించేశాను, బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్. అడిగిన వాళ్ళకి డౌట్ కూడా క్లియర్ అయింది అనుకుంటా, ఆమ్ డౌన్ ఎంత అనేది. నెక్స్ట్ వీడియోలో చూపిద్దాం ఇంకా వాళ్ళకు. ఓకే ఫ్రెండ్స్, మరి మనకు వీడియో ఇది పైన క్లాత్ ఉందా, తెచ్చినావా తేలేవా? పైన ఈ వీడియో నచ్చినట్టయితే మరి అన్నీ బ్లౌజ్ది ముందు భాగము, బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ అన్నీ చూసి నచ్చింది అనుకుంటే నాకు కామెంట్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, బాయ్ మరి.